అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్లో పెట్టాడని తెలిసిందే. వీటిలో ఒకటి విడముయర్చి. మగీజ్ తిరుమేని దర్శకత్వంలో AK-62గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో త్రిష ఫీమేల్ లీడ్ రోల్లో నటిస్తుంది. ఈ మూవీలో కోలీవుడ్ నటుడు ఆరవ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. తాజాగా మేకర్స్ ఆరవ్ లుక్ను విడుదల చేశారు. స్టైలిష్ గాగుల్స్ పెట్టుకున్న ఆరవ్ ఓ ట్రక్లో నుంచి దిగుతున్నాడు. ఈ పోస్టర్ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతుంది. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించి ఈ చిత్రం నుంచి ఇటీవలే యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తున్నాడని తెలిసిందే. అర్జున్ స్టైలిష్ లుక్లో రోడ్డుపై నిలబడి ఉన్న లుక్ నెట్టింట వైరల్ అవుతుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు నటుడు ఇమ్రాన్ ఖాన్. ఎన్నో ఏళ్ల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ఇమ్రాన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. నటుడిగా కెరీర్ ఆరంభించిన సమయంలో తాను ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నానని చెప్పారు. బీటౌన్లో నటుడిగా రాణించగలనా అనే భయం అప్పట్లో తనకు ఉండేదని తెలిపారు. సినీ పరిశ్రమలో ఉంటే ఫేమ్ మాత్రమే కాదు, చాలా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. గతంలో నటీమణులు మాత్రమే చర్మ సౌందర్యంపై దృష్టి పెట్టేవారు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. ఆ విషయంలో నటులు కూడా తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. లుక్స్ విషయంలో వారికి ఒత్తిడి ఉంటుంది. ఎప్పుడూ అందంగా కనిపించాలనుకుంటారు. శరీర ఆకృతి విషయంలోనూ ఎన్నో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. కొన్నిసార్లు అది తీవ్ర మానసిక ఒత్తిడికి గురి చేస్తుంది. నేను నటుడిగా ఉన్నప్పుడు 6 ప్యాక్ బాడీతో సూపర్ హీరో లుక్లో కనిపించడం కోసం స్టెరాయిడ్స్ తీసుకున్నా. ఇదే విధంగా శరీరాన్ని నిలబెట్టుకోవడంలో ఈ రసాయనాలు సాయం చేయవని చివరకు గ్రహించా అని ఇమ్రాన్ చెప్పారు. టాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం చందు ఛాంపియన్. బజరంగి భాయిజాన్, ఏక్తా టైగర్ చిత్రాల ఫేమ్ కబీర్ ఖాన్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. పారా ఒలింపిక్ బంగారు పతక విజేత మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా వచ్చిన ఈ చిత్రం జూన్ 14న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రం తాజాగా OTTలోకి వచ్చేసింది. ప్రముఖ OTT వేదిక అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే, భారతదేశం నుంచి మొట్టమొదటి పారా ఒలింపిక్ బంగారు పతక విజేతగా నిలిచిన ఫ్రీ స్టైల్ స్విమ్మర్ మురళీకాంత్ పేట్కర్ జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. 1965 ఇండో-పాక్ యుద్ధంలో తీవ్రంగా గాయపడిన మురళీకాంత్ అంగవైకల్యానికి గురయ్యారు. ఆయన మొక్కవోని ధైర్యంతో 1972లో జరిగిన ప్రపంచ పారాలింపిక్స్లో పాల్గొని ఈత విభాగంలో గోల్డ్ మెడల్ను సాధించారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్, ఎంపీ జయా బచ్చన్ మధ్య మరోసారి మాటల యుద్ధం సాగింది. జయా అమితాబ్ బచ్చన్ మాట్లాడాలని కోరుతూ చైర్మన్ ధన్ఖడ్ పిలిచారు. ఈ సమయంలో లేచిన జయా తనకు జయా అమితాబ్ బచ్చన్ అని పిలవాలని లేదన్నారు. తాను ఒక ఆర్టిస్టునని, శరీర భాషను అర్థం చేసుకోగలనని, మీ స్వరం ఆమోదయోగ్యంగా లేదని చైర్మన్ను ఆమె తప్పుబట్టారు. దీంతో చైర్మన్ జగదీప్ ధన్కర్ సీరియస్ అయ్యారు. ఇక చాలు, నువ్వెవరైనా కావచ్చు, కానీ సభా మర్యాద పాటించాలని, డైరెక్టర్ ఆధీనంలోనే నటులు ఉంటారన్నారు. నువ్వు సెలబ్రిటీవే కావచ్చు, నాకే గుర్తింపు ఉందన్న భావనలోనే ఉండకండని తెలిపారు. తాము కూడా గుర్తింపుతోనే ఈ స్థాయికి వచ్చినట్లు ధన్కర్ తీవ్ర స్వరంలో చెప్పారు. జయ అమితాబ్ బచ్చన్ అని పిలిచినందుకు క్షమాపణలు చెప్పాలని ఎంపీ కోరారు. పార్లమెంటు ఆవరణలో జయా మీడియాతో మాట్లాడుతూ చైర్మన్ అన్పార్లమెంటరీ భాష మాట్లాడుతున్నట్లు ఆరోపించారు. నువ్వు న్యూసెన్స్, బుద్ధిహీన్ అంటూ చైర్మన్ తిడుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. సెలబ్రిటీ అయితే ఏంటి, మేం పట్టించుకోమని కూడా జగదీప్ అన్నారని ఆమె చెప్పారు. తాను ఎంపీనని, ఇది తనకు 5వ టర్మ్ అని, తాను మాట్లాడేది తనకు తెలుసని, పార్లమెంట్లో అందరూ మాట్లాడుతున్న తీరు గతంలో ఎప్పుడూ ఇలా జరగలేదన్నారు. చైర్మన్ తనకు క్షమాపణలు చెప్పాలని జయా డిమాండ్ చేశారు. టాలీవుడ్ స్టార్ యాక్టర్ మహేష్ బాబు పుట్టినరోజును అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. బర్త్డే సందర్భంగా మహేష్ బాబుకు శుభాకాంక్షలు తెలియజేస్తూ హారిక అండ్ హాస్ని క్రియేషన్స్ సస్పెన్స్ లుక్ ఒకటి విడుదల చేసింది. మహేష్ బాబు అగ్రెసివ్గా కనిపిస్తున్న ఈ స్టిల్ గుంటూరు కారంలోనిదంటూ ఫ్యాన్స్ తెగ చర్చించుకుంటున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమా కోసం డిఫరెంట్ స్క్రిప్ట్ను సిద్ధం చేయడమే కాదు, అందుకు అనుగుణంగా కొన్ని పోర్షన్లను కూడా చిత్రీకరించాడట. అయితే పలు కారణాల వల్ల ఆ సన్నివేశాలను తొలగించారని, అందులోనిది ఈ స్టిల్ అని చర్చ నడుస్తుంది. గుంటూరు కారం ప్రమోషన్స్ లోనే ఈ పోస్టర్ విడుదల చేస్తే బాగుండేదని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. తాజా స్టిల్ గుంటూరు కారం ఫస్ట్ లుక్ ను డామినేట్ చేసేలా ఉండటం వల్లే సస్పెన్స్ లుక్ ను సీక్రెట్ గా ఉంచారని టాక్ వినిపిస్తోంది.
మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన మురారి చిత్రాన్ని రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లోని పలు థియేటర్లలో 4K వెర్షన్లో దీనిని విడుదల చేశారు. దీంతో ఆయా థియేటర్ల వద్ద సందడి వాతావరణం నెలకొంది. పాటలు పాడుతూ డాన్సులు చేస్తూ మహేష్ అభిమానులు సందడి చేశారు. థియేటర్ల వద్ద భారీ కటౌట్లు ఏర్పాటు చేశారు. పెళ్లి పాటకు సినీ ప్రియుల నుంచి మరోసారి విశేష స్పందన లభించింది. అలనాటి రామచంద్రుడు పాట ప్లే అవుతున్న సమయంలో కొంతమంది అభిమానులు అక్షింతలు తీసుకుని స్క్రీన్ పైకి విసిరారు. దీనిపై ఆ సినిమా దర్శకుడు కృష్ణవంశీ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సినిమా విడుదలై ఇన్నేళ్లవుతున్నా అభిమానులు చూపిస్తున్న ఆదరణకు ఆయన ఆనందం వ్యక్తం చేశారు. మరోసారి మురారి సినిమాని ఇంతగా ఆదరించినందుకు ధన్యవాదాలు. ఈ సినిమా కోసం పనిచేసిన నటీనటులు, ముఖ్యంగా మహేష్ ఇంకా ఆయన అభిమానులతో పాటు చిత్ర బృందానికి పేరు పేరున నా కృతజ్ఞతలు అని తెలియజేశారు. యాక్షన్ తరహా చిత్రాలతో తరచూ ప్రేక్షకులను అలరించి బాలీవుడ్లో యాక్షన్ హీరోగా పేరు తెచ్చుకున్నారు నటుడు జాన్ అబ్రహం. ఆయన నటించిన తాజా చిత్రం వేద. ఇటీవల జరిగిన ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో చోటు చేసుకున్న వివాదం గురించి తాజాగా ఆయన స్పందించారు. తనని ఇబ్బంది పెట్టడానికి ఆ విలేకరు వచ్చాడని, అందుకే తాను అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశానని అన్నారు. నన్ను రెచ్చగొట్టడానికి, ఇబ్బంది పెట్టడానికి అతడు వచ్చాడు. అతడు అడిగిన ప్రశ్నకు నాకు కోపం వచ్చింది. కోపాన్ని నియంత్రించుకోలేకపోయా. కేకలు వేశా. కాబట్టి అతడు గెలిచాడు, నేను ఓడిపోయాను అని బదులిచ్చారు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు బాలయ్య వారసుడి ఫోటోలు ట్రెండ్ అవుతున్నాయి. అంతా బాగానే ఉంది, కానీ తన వారసుడు మోక్షజ్ఞని పరిచయం చేసే బాధ్యత బాలకృష్ణ ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. దానికి ప్రశాంత్ వర్మ పేరు బలంగా వినిపిస్తోంది. ఇప్పటికే స్క్రిప్ట్ కూడా లాక్ అయిపోయిందని తెలుస్తోంది. గతంలో బాలయ్యతో అన్స్టాపబుల్కు పనిచేశారు ప్రశాంత్. అప్పుడే ఈయనపై బాలయ్యకు గురి కుదిరింది. పైగా హనుమాన్తో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. ఇప్పుడు మోక్ష కోసం రాసిన కథ కూడా మైథాలజీ టచ్ ఉన్న సైన్స్ ఫిక్షన్ డ్రామా అని తెలుస్తోంది. కలికి మాదిరే భారీగా ఉండబోతుంది ఈ చిత్రం. ఇందులో మోక్షజ్ఞ అభిమన్యుడి పాత్రలో కనిపించబోతున్నాడనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఏదేమైనా కథ ఎలాగున్నా ఈ ఏడాది మోక్ష ఎంట్రీ మాత్రం ఖాయం. సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు శుక్రవారం పుట్టినరోజును జరుపుకున్నారు. ఆయన 49వ వడిలోకి అడుగుపెట్టారు. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు అభిమానులు, నెటిజన్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇంకోవైపు మురారి రిలీజ్తో థియేటర్లలో సందడి నెలకొంది. మహేష్ కుమారుడు గౌతమ్, సూపర్ స్టార్ గార్హలపట్టి సితారాలు సోషల్ మీడియా వేదికగా తండ్రికి బర్త్డే విషెస్ తెలియజేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. మీరు చేసే ప్రతి పనిలో మీరే సూపర్ స్టార్. ఈ రోజే కాదు, ప్రతిరోజు మీకు అద్భుతమైన రోజు కావాలని కోరుకుంటున్నాను అని గౌతమ్ అన్నారు. ఈ ప్రపంచంలో మీరే ఉత్తమ తండ్రి. పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్న. నేను మిమ్మల్ని ఎప్పటికీ ప్రేమిస్తూనే ఉంటాను అంటూ సితారా ఇన్స్టాగ్రామ్లో రాసుకొచ్చింది. తన కుటుంబంతో కలిసి దిగిన ఫోటోను పోస్ట్ చేస్తుంది. గుంటూరు కారం సినిమాతో హిట్ కొట్టిన మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు. నటి భాగ్యశ్రీ బోర్సే వైపు చూస్తున్నారు దర్శక నిర్మాతలు. మిస్టర్ బచ్చన్ సినిమాతో ఈ భామ ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. మొదటి సినిమా విడుదల కాకముందే అమ్మడి గురించి అంతా ఆరా తీస్తున్నారు. ఖచ్చితంగా సినిమా కానీ హిట్ అయిందంటే మాత్రం భాగ్యశ్రీ కెరీర్ భాగ్యరేఖగా మారిపోవడం పక్కా. ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్ విడుదల కానుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. కమల్ హాసన్ టైటిల్ రోల్లో నటించిన పాన్ ఇండియా చిత్రం ఇండియన్ 2 స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో బ్లాక్ బస్టర్ హిట్ భారతీయుడుకు సీక్వెల్గా తెరకెక్కిన ఈ మూవీ జూలై 12న వరల్డ్ వైడ్గా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్గా విడుదలైంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో టాక్ తెచ్చుకోలేకపోయింది. ఇండియన్ 2గా ఓటీటీలో తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు కమల్ హాసన్. ఇండియన్ 2 పాపులర్ డిజిటల్ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్లోకి ఎంట్రీ ఇచ్చేసింది. నేటి నుంచి తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో స్ట్రీమింగ్ అవుతుంది. కెరీర్ ఆరంభంలో తాను ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నానని నటి కీర్తి సురేష్ తెలిపారు. తాను నటించిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందాయని, దాంతో చాలా మంది తనని విపరీతంగా విమర్శించారని ఆమె చెప్పారు. వారి మాటల వల్ల కొన్ని సందర్భాల్లో తాను ఎంతో బాధపడ్డానని తాజాగా ఓ పాడ్కాస్ట్లో చెప్పారు. అంతేకాకుండా తన రిలేషన్షిప్ స్టేటస్ గురించి మాట్లాడుతూ తాను సింగిల్ కాదని తెలిపారు. వర్క్ లైఫ్ విషయంలో చాలా సంతోషంగా ఉన్నా. మనసుకు నచ్చిన చిత్రాల్లో యాక్ట్ చేస్తున్న. కెరీర్ ఆరంభంలో నేను యాక్ట్ చేసిన చాలా చిత్రాలు ఫ్లాప్ అయ్యాయి.
దాంతో నేను ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నా. నాకు తెలిసి అత్యధిక ట్రోల్స్ ఎదుర్కొన్న దక్షిణాది నటిని నేనే. మహానటి తర్వాత నాపై ట్రోల్స్ తగ్గాయి. విమర్శలను నేను స్వాగతిస్తా. వివరణాత్మక విమర్శల నుంచి కొత్త విషయాలు నేర్చుకుంటా. కానీ కొంతమంది కావాలని నెగిటివ్ కమెంట్స్ చేస్తూ ఉంటారు. వాటిని పెద్దగా పట్టించుకోను, ఎక్కడా రియాక్ట్ కాను. కాలమే అన్నింటికీ సమాధానం చెబుతుందని భావిస్తున్నా అని కీర్తి సురేష్ తెలిపారు. కెరియర్లో అతి తక్కువ టైంలోనే పాన్ ఇండియా ఇమేజ్ సంపాదించుకున్న కోలీవుడ్ భామల్లో ఒకరు సాయి పల్లవి. శ్యామ్ సింగ్ రాయ్ సినిమాతో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. ప్రేమం, ఫిదా సినిమాలతో అందరినీ మనసు దోచేసిన సాయి పల్లవి తెలుగు, తమిళం, మలయాళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. నెట్టింట ఈ భామకున్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సాయి పల్లవి ఇప్పుడు ఎక్కడుందో తెలుసా? ఈ బ్యూటీ ముంబైకి వెళ్ళింది. రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో శివ కార్తికేయన్ నటిస్తున్న తాజా చిత్రం అమరత్. దేశభక్తి నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. తమిళంతో పాటు పలు ప్రధాన భాషల్లో అక్టోబర్ 31న విడుదలవుతుంది. ఈ నేపథ్యంలో అమరన్కు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టింది. సాయి పల్లవి స్టూడియోలో ఉన్న స్టిల్ ఇప్పుడు నెట్టింట హల్చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న టైం రానే వచ్చింది. కేజీఎఫ్, సలార్ ఫ్రాంచైజీలతో గ్లోబల్ వైడ్గా సూపర్ పాపులారిటీ సంపాదించుకున్న ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాబోతున్న చిత్రం ఎన్టీఆర్ 31. ముందుగా వచ్చిన వార్తల ప్రకారం ఎన్టీఆర్ నీల్గా రాబోతున్న ఈ చిత్రం పూజా కార్యక్రమానికి అంతా సిద్ధమైంది. హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోలో ఈ మూవీ లాంచింగ్ సెరమనీకి ఏర్పాట్లు చేశారు. ఈవెంట్లో భాగంగా ఎన్టీఆర్ సినీ కెరీర్ థీమ్ ఫోటోలతో డిజైన్ చేసిన స్క్రీన్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తోంది. ఇక స్టూడియో బయట తారక్, ప్రశాంత్ నీల్ కటౌట్స్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు. తారక్ ప్రస్తుతం దేవరా షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. దేవరా 2 పార్టులుగా వస్తుండగా పార్ట్ 1 సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ చిత్రం విడుదల కాకముందే ఎన్టీఆర్ 31 లాంచ్ అవుతూ ఉండటంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. RX-100 సినిమాతో ఎంట్రీతోనే బాక్సాఫీస్ను షేక్ చేసింది పాయల్ రాజ్పుత్. ఆ తర్వాత పలు చిత్రాల్లో నటించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. తన తొలి సినిమా దర్శకుడైన అజయ్ భూపతి దర్శకత్వంలో లీడ్ రోల్లో నటించిన సినిమా మంగళవారం. హర్రర్ కామెడీ జోనర్లో తెరకెక్కిన ఈ చిత్రం 2023 జనవరి 17న థియేటర్లలో గ్రాండ్గా విడుదల కాగా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. మంగళవారం మరోవైపు పాపులర్ OTT ప్లాట్ఫామ్ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో సక్సెస్ఫుల్గా స్ట్రీమింగ్ అవుతుంది. అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 11న స్టార్ మాలో సాయంత్రం 6 గంటలకు గ్రాండ్గా ప్రీమియర్ కాగా అందరినీ ఆకట్టుకుంది. తాజాగా మంగళవారం మరో భాషలో సందడి చేసే టైం వచ్చేసింది. మంగళవారం హిందీ వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చేసింది. పాపులర్ ఛానల్ జియో సినిమాలో మంగళవారం హిందీ వెర్షన్ ఆగస్టు 9 నుంచి ప్రీమియర్ అవుతుంది. కేసుల విచారణకు వేదికగా ఉన్న దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు అరుదైన సందర్భానికి వేదికగా మారబోతుంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఓ చిత్రాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానంలో ప్రదర్శించనున్నారు. సుప్రీంకోర్టు ఆవిర్భవించి 75 ఏళ్లవుతుంది. ఈ సందర్భంగా పలు ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, రిజిస్ట్రీ అధికారుల కోసం బాలీవుడ్ చిత్రం లపాటా లేడీస్ ప్రదర్శించనున్నట్లు అధికారులు ప్రకటించారు. సాయంత్రం 4:15 నుంచి 6:20 వరకు అడ్మినిస్ట్రేషన్ భవనంలోని సి బ్లాక్లో గల ఆడిటోరియంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నట్లు వెల్లడించారు. ఈ చిత్రాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ సహా న్యాయమూర్తులు, వారి కుటుంబ సభ్యులు, ఇతర రిజిస్ట్రీ అధికారులు కలిసి వీక్షించనున్నారు. ఇక ఈ స్క్రీనింగ్ కు ప్రముఖ నటులు అమీర్ ఖాన్, దర్శకురాలు కిరణ్ రావు కూడా రానున్నట్లు సర్క్యులర్లో పేర్కొన్నారు. అందరూ కొత్త వాళ్లతో ఎంఎన్వి సాగర్ స్వీయ దర్శకత్వంతో పాటు తనే నిర్మించిన సినిమా కాలం రాసిన కథలు. ట్రైలర్ చూస్తుంటే 4 ప్రేమ కథలు, ఆ ప్రేమకు డబ్బు సమస్య, ఇంట్లో ఒప్పుకోకపోవడం లాంటి సమస్యల చుట్టూ కథ తిరుగుతోంది. ఈ సమస్యలతో పాటు రొమాంటిక్ సీన్స్ కూడా సినిమాలో బాగానే ఉన్నట్లు తెలుస్తోంది. కాలం రాసిన కథలు ట్రైలర్ని పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ జగన్నాథ్ లాంచ్ చేశారు. ట్రైలర్ లాంచ్ అనంతరం ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ కొత్త నటీనటులు అయినా బాగా నటించారు. ట్రైలర్లో 4 కథలలో లవ్ కంటెంట్, డైలాగ్స్ ఇంట్రెస్ట్గా ఉన్నాయి. డైరెక్టర్గా సాగర్ ఈ సినిమాని బాగా తెరకెక్కించాడని అర్థమవుతుంది. ఈ సినిమా యూత్ని ఆకర్షిస్తుంది. కాలం రాసిన కథలు ట్రైలర్ లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. ఈ సినిమా ఆగస్టు 29న రిలీజ్ కాబోతుంది. అందరికీ ఆల్ ది బెస్ట్ అని తెలిపారు.
తన తనయుడు నాగచైతన్య నటి శోభితా ధూళిపాల నిశ్చితార్థం గురించి తాజాగా ఓ ఆంగ్ల వెబ్సైట్తో మాట్లాడారు నటుడు నాగార్జున. నిశ్చితార్థం విషయంలో తాము సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. విడాకుల అనంతరం చైతన్య ఎంతో బాధపడ్డారని అన్నారు. ఎవరితోనూ ఆ బాధను పంచుకోలేదని తెలిపారు. తన తనయుడు తిరిగి సంతోషంగా ఉండటం చూస్తుంటే ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. పెళ్లికి కాస్త సమయం తీసుకుంటామని ఈ సందర్భంగా నాగార్జున వెల్లడించారు. ఇటీవల రొటీన్ కథలకు కాలం చెల్లిన విషయం తెలిసిందే. అందుకే ఇప్పుడు ఉన్న యువత కొత్త రకం కంటెంట్తో వైవిధ్యమైన అప్రోచ్తో సినిమాలు తీస్తూ కంటెంట్ ఈజ్ కింగ్ అని నిరూపిస్తున్నారు. అయితే రీసెంట్గా విడుదలైన ది బర్త్డే బాయ్ అనే చిత్రం ఈ కోవలోకి వస్తుంది. రవికృష్ణ, సమీర్ మల్లా, రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలో నటించిన చిత్రం ది బర్త్డే బాయ్. ఈ సినిమాకు విస్కీ దర్శకత్వం వహించగా బొమ్మ బుర్స పతాకంపై నిర్మించారు. యూత్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రం జూలై 19న ప్రేక్షకుల ముందుకొచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రం ప్రముఖ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ఆహాలో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతుంది. తాజాగా బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ప్రియుడు సుఖేష్ చంద్రశేఖర్ భారీగా విరాళం అందజేసేందుకు ముందుకొచ్చారు. వైనాడ్ జిల్లాలో కొండ చర్యలు విరిగిపడిన బాధితుల సహాయార్థం 15 కోట్లను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేయాలని బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రియుడు సుఖేష్ చంద్రశేఖర్ కేరళ ముఖ్యమంత్రి పినరాయి విజయన్కు లేఖ రాశారు. ప్రస్తుతం సుఖేష్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. 200 కోట్ల మనీ లాండరింగ్ కేసులో కొన్ని నెలల క్రితం జైలుకు వెళ్లిన సుఖేష్ జైలు నుంచే వైనాడ్ బాధితులకు అండగా నిలిచారు. తాను తెరకెక్కించిన 2 సినిమాలు చూడకుండానే ఓ కథ చెప్పగానే తన దర్శకత్వంలో నటించేందుకు మహేష్ బాబు అంగీకరించారని దర్శకుడు వైవిఎస్ చౌదరి నాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నారు. ఈ ఇద్దరి కాంబినేషన్లో అప్పట్లో తెరకెక్కిన యువరాజ్ గురించి విశేషాలను పంచుకున్నారు. నందమూరి హరికృష్ణ మనవడు తారక రామారావు హీరోగా వైవిఎస్ కొత్త సినిమా తెరకెక్కించనున్నారు. న్యూ టాలెంట్ రోర్స్ నిర్మాణ సంస్థపై ఆయన సతీమణి గీత నిర్మిస్తున్నారు. ఆ సినిమా సంగతులు పంచుకునేందుకు హైదరాబాద్లో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ, మా నిర్మాణ సంస్థకు సంబంధించి బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా జూన్ 10న తొలి వేడుక చేశాం. ఇప్పుడు 2వ ఈవెంట్ నిర్వహించాం. మహేష్ బాబు పుట్టినరోజున ఫంక్షన్ జరుగుతూ ఉండటం సంతోషంగా ఉంది. వైజయంతి మూవీస్ సంస్థలో నేను అసోసియేట్ కో డైరెక్టర్గా పనిచేశా. నన్ను దర్శకుణ్ణి చేస్తానని నిర్మాత అశ్విని దత్ అప్పుడే మాటిచ్చారు. ఆ మేరకు నటుడు కృష్ణకు నన్ను పరిచయం చేశారు. రాఘవేంద్రరావు వద్ద పనిచేశానని తెలియడంతో స్టోరీ కూడా వినాల్సిన అవసరం లేదన్నారు కృష్ణ. అలా మహేష్ బాబు రాజకుమారుడులో నటిస్తున్న సమయంలో ఆయనకు నేను యువరాజు చిత్రానికి సంబంధించి కొన్ని లైన్స్ చెప్పా. మహేష్కు నచ్చడంతో ఎవరైనా నిర్మాతను మీరు తీసుకొస్తే నా 2వ చిత్రమే యువరాజు అవుతుందన్నారు. అప్పటికి నేను తెరకెక్కించిన 2 సినిమాలు చూడకుండానే ఆయన మాటిచ్చారు. అది నాపై ఉన్న నమ్మకం. ఆ సినిమాతో ఏర్పడిన మా అనుబంధం ఇప్పటికీ కొనసాగుతుంది అని తెలిపారు. సూర్య హీరోగా దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కిస్తున్న చిత్రం సూర్య 44. ఆ సినిమా షూటింగ్లో సూర్య తలకు గాయమైందంటూ కోలీవుడ్లో వార్తలు రావడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేశారు. దానిపై నిర్మాత రాజశేఖరన్ పాండ్యన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. సూర్యకు స్వల్ప గాయమైందని ధృవీకరించిన ఆయన నటుడు కోలుకున్నారని తెలిపారు. ఆందోళన చెందొద్దంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు. ప్రేమ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా సెకండ్ షెడ్యూల్ ఇటీవల ఊటీలో ప్రారంభమైంది. ఆదిపురుష్ పరాజయం గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి కృతి సనన్ స్పందించారు. ఆ సినిమా విజయాన్ని అందుకుంటుందని భావించానని, అలా జరగకపోవడం తనను బాధించిందని తెలిపారు. మనం నటించిన సినిమా ఏదైనా విజయం సాధించినప్పుడు తీవ్ర కుంగుబాటుకు లోనవుతాం. ఆ బాధను తట్టుకోలేక కొన్నిసార్లు ఏడ్చేస్తాం కూడా. ఎక్కడ ఏ తప్పు జరిగిందోనని ఆలోచిస్తాం. ఎదుటివారి విశ్వాసాలు, మనోభావాలను దెబ్బతీయడం మా లక్ష్యం కాదు. ప్రతి ప్రాజెక్టును మంచి ఉద్దేశంతోనే తెరకెక్కిస్తాం. అయితే కొన్నిసార్లు అది ఇతరులకు నచ్చకపోవచ్చు. ఇలాంటి సంఘటనల నుంచి ఎన్నో అనుభవాలు నేర్చుకోవాలి. ఒక నటిగా ఆ ఫలితం నుంచి ఎన్నో విజయాలు తెలుసుకుని భవిష్యత్తులో ఇలాంటి తప్పులు జరగకుండా ఇతర ప్రాజెక్టులపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్న ఒక సినిమా సక్సెస్కు ఎన్నో అంశాలు దోహదపడతాయని తెలిపారు. కోలమావు కోకిల, డాక్టర్, బీస్ట్, జైలర్ సినిమాలు తెరకెక్కించి తమిళంలో వన్ ఆఫ్ ది లీడింగ్ డైరెక్టర్గా కొనసాగుతున్నాడు కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్. ఈ డైరెక్టర్ సూపర్ స్టార్ రజనీకాంత్తో తెరకెక్కించిన జైలర్ బాక్సాఫీస్ను షేక్ చేస్తుందని తెలిసింది. దీనికి కొనసాగింపుగా సీక్వెల్ ప్రాజెక్టు జైలర్ 2 కూడా రాబోతూ ఉండగా అతి త్వరలోనే అధికారిక ప్రకటన ఉండబోతుందన్న వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. అంతేకాదు ఈ చిత్రానికి హుకుం టైటిల్ను దాదాపు ఫైనల్ చేసినట్టు కోలీవుడ్ సర్కిల్లో ఓ న్యూస్ హాట్ టాపిక్గా మారింది. ఇదే నిజమైతే
ప్రకారమైతే జైలర్ పార్ట్ 1లో వచ్చే హుకుం సాంగ్ పేరునే సీక్వెల్కు టైటిల్గా పెట్టడంతో సినిమాపై మరింత హైప్ రావడం పక్కా అని అభిప్రాయపడుతున్నారు సినీ జనాలు, ట్రేడ్ పండితులు. ఇక పార్ట్ 1లో నటించిన పాపులర్ కమీడియన్ యోగిబాబు, మేర్నా మీనన్ సీక్వెల్లో కూడా సందడి చేయబోతున్నారు. తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ లెజెండరీ శ్రీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత శ్రీ జానకీరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్లోకి గ్రాండ్గా ఎంట్రీ ఇస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచనా దర్శకత్వం వహిస్తున్న ఈ ఎగ్జైటింగ్ ప్రాజెక్ట్ని న్యూ టాలెంట్ రోడ్స్ అట్ బ్యానర్పై యలమంచిలి గీత నిర్మించనున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ మేకర్స్ ఈ ప్రాజెక్టుకి సంబంధించిన క్రేజీ అప్డేట్స్ అనౌన్స్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఆస్కార్ విన్నింగ్ లిరిక్ రైటర్ చంద్రబోస్ ఈ సినిమాకి సాహిత్యం అందిస్తున్నారు. స్టార్ డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా మాటలు అందిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో కథానాయికగా నటించబోయే హీరోయిన్ పేరుని కూడా అనౌన్స్ చేశారు. ఈ చిత్రంలో తెలుగు అమ్మాయి వీణారావు హీరోయిన్గా నటిస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్లో డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ, సభకు నమస్కారం. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు నాగపంచమి, మొదటి శ్రావణ శుక్రవార శుభ సందర్భం. ఈ సినిమాకి సంబంధించిన మొదటి ఈవెంట్ మా ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారి అబ్బాయి నందమూరి బాలకృష్ణ గారి పుట్టినరోజున జరుపుకున్నాం. ఈ రోజు కార్యక్రమం సూపర్ స్టార్ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది అని తెలిపారు. నందమూరి వంశ వీరాభిమానిగా, అంటే రామారావు గారి అభిమానిగా, మా గుడివాడలో అభిమాన సంఘం నడుపుతున్న సమయంలో కృష్ణ గారి అభిమానులతోనూ, అక్కినేని నాగేశ్వర గారి అభిమానులతోనూ, అలాగే శోభన్ బాబు గారి అభిమానులతో అందరితో ఆర్గ్యుమెంట్లు, వాదోపవాదాలు, తర్క వితర్కాలు చాలా చేసుకుంటూ ఉండేవాడిని. కానీ అందరూ సోదరులాగా ఉండేవాళ్ళం. అదే కల్చరు నేను ఇక్కడ వచ్చిన తర్వాత ఏ హీరోతో చేసినా కూడా అందరి అభిమాన సంఘాల వాళ్ళు షూటింగ్లకు వస్తుండేవాళ్ళు. ఉదాహరణకి మహేష్ బాబుతో షూటింగ్ చేసినప్పుడు మహేష్ బాబు గారి అభిమాన సంఘాలలో వచ్చి నన్ను సోదరుడిగా భావించేవాళ్ళు. అలాగే నేను నాగార్జున గారితో షూటింగ్ చేస్తున్నప్పుడు నాగార్జున గారి అభిమాన సంఘం వాళ్ళు వచ్చి కూడా షూటింగ్లో నన్ను సోదరుడిగా భావించేవాళ్ళు. ఇంకా హరికృష్ణ గారితో చేస్తున్నప్పుడు, బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు మా నందమూరి వంశ వీరాభిమానులందరూ కూడా నన్ను చాలా సోదరుడిగా హక్కును చేర్చుకున్నారు. అలాగే నేను పవర్ స్టార్, మెగాస్టార్ మేనల్డ్ అయిన సాయిధరం తేజ్ చేసినప్పుడు కూడా వాళ్ళ అభిమానులు కూడా వచ్చి నన్ను అభిమాని కిందే, సోదరుడి కింద, అభిమాన కులం అనే ఒక సోదరుడి కింద నన్ను సోదరుడిగా భావించారు. సో అలా నన్ను భావించారు, అక్కడ కూడా అలా భావించారు. సినిమా ఫీల్డ్కి వచ్చి అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా నేను పనిచేస్తున్న రోజుల్లో వైజయంతి మూవీస్ అనే ఒక అద్భుతమైన సంస్థ, ఇప్పుడు కూడా అది అద్భుతమైన సంస్థ, ఎప్పటికీ అలాగే ఉంటుంది. మా నందమూరి తారక రామారావు గారు దానికి పేరు పెట్టారు. దానికి ఆ సంస్థ ఎప్పటికీ అలాగ విరాజిల్లుతూనే ఉంటుంది. ఆ సంస్థలో నేను అసోసియేట్గా, కో డైరెక్టర్గా పనిచేస్తున్నప్పుడు అశ్విని దత్ గారు నాకు మాట ఇచ్చారు, దర్శకుడిగా నేను చేస్తాను చౌదరి అని. అందువలన అక్కడే ఉండిపోవటం జరిగింది. ఆయన ఒకానొక సందర్భంలో ఘట్టమనేని శివరామకృష్ణ గారు, అంటే కృష్ణ గారి దగ్గర నా ప్రస్తావన తీసుకొస్తే, దర్శకుడు చేద్దాం అనుకుంటున్నానని ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కృష్ణ గారు సరే ఇచ్చేద్దాం అన్నారు. మరి స్టోరీ చెప్పడానికి ఎప్పుడు పంపించమంటారు అని కృష్ణ గారిని దత్తు గారు అడిగారు. ఎందుకు, మన రాఘేంద్రరావు దగ్గర చేస్తున్నానని చెప్పావు కదా, స్టోరీ చెప్పడం ఎందుకు అవసరం లేదు, మీరు ప్రకటన ఇచ్చేసుకోండి, ఎవరు హీరోయిన్ అనుకుంటున్నారు అని అన్నారు. నాకు అప్పుడే పరిచయం అయిన, హిందీలో పరిచయమైన శిల్పా శెట్టి గారి మీద నా దృష్టి ఉందన్నమాట. సో శిల్పా శెట్టి గారని నేను చెప్పటం. సో అప్పటి బిఏ రాజు గారు ఈ కృష్ణ గారి అభిమాన సంఘంలో సూపర్ హిట్ మ్యాగజైన్ రన్ చేస్తుండగా, ఆ సూపర్ హిట్ మ్యాగజైన్లో ఫస్ట్ న్యూస్ లాగా వచ్చిందనమాట. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో వైజయంతి మూస్ బ్యానర్ మీద కృష్ణ గారు హీరోగా, శిల్పా శెట్టి హీరోయిన్లుగా, వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో అని నా మొట్టమొదటి ప్రకటన వచ్చింది. మొట్టమొదటి దర్శకత్వం అనే ప్రకటన వచ్చింది. సో అలాగా ఆయన అంత ఈజీగా దర్శకత్వం అనేది నాకు అవకాశం ఇస్తానని, రాఘేంద్రరావు గారి దగ్గర చేస్తున్నాడు కదా అవకాశం అనేది, అంతే ఈజీగా నేను డైరెక్టర్ అయిన తర్వాత, శ్రీ సీతారాముల కళ్యాణం చూస్తున్నారండి, సీతారామరాజు సినిమాలు అయిన తర్వాత మహేష్ బాబు రాజకుమారుడు షూటింగ్ జరుగుతుండగా నేను యువరాజు కథను కూడా ఒక 2-3 నిమిషాలు
చెప్పాల్సి వచ్చింది. మొదటి సినిమా ఆయనది రిలీజ్ కాలేదు. గుడివాడలో నేను అభిమాన సంఘంలో తిరుగుతున్నప్పుడు అభిమానులతో పాటు, కృష్ణ గారి అభిమానులతో పాటు మహేష్ బాబు సినిమాలను చూశాను. నాకు కృష్ణ గారు వీళ్ళందరూ మీరు రామారావు గారి అభిమానులు కాబట్టి వాళ్ళంటే పడేది కాదు, కానీ మహేష్ బాబు అంటే ఎందుకో చైల్డ్ ఆర్టిస్ట్గా ఉన్న కాడి నుంచి చాలా ఇష్టం అన్నమాట. ఆ ఇష్టం అనేది అనుకోకుండా ఆయనకే కథ చెప్పాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ 10 నిమిషాలు 5 నిమిషాల్లో యువరాజు కథ అని చెప్పడం జరిగింది. చాలా సెన్సిటివ్ ఎలిమెంట్ ఆ కథ. అలాగే ఆయనకి వెంటనే నచ్చేసింది. రాజకుమారుడు చేస్తున్న టైంలో సెట్స్లో గోల్కొండ ఫోర్ట్లో 10 నిమిషాలు చెప్తుండగా ఆయనకి వెంటనే నచ్చేసింది. నచ్చేసి ఆయన అన్నారు, ఆయన దగ్గర అప్పటికి కృష్ణ గారి దగ్గర 10-12 మంది ప్రొడ్యూసర్లు వెయిట్ చేస్తున్న టైంలో ఆయనకి కథ నచ్చేసి, ఏమంటే మీరు మంచి ప్రొడ్యూసర్ని తీసుకురండి, ఇవన్నీ పట్టించుకోవద్దు, 10-12 మంది వెయిట్ చేస్తున్నారని, మీరు ఒక ప్రొడ్యూసర్ని తెచ్చుకుంటే నేను 2వ సినిమా కింద ఈ సినిమా చేస్తున్నాను అని మాట ఇచ్చారండి. నా మొదటి సినిమా 2వ సినిమా చూడకుండా. అది ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనమాట. నేను చెప్పిన విధానం కానీ అది కానీ ఆయన ఎందుకో ఇన్స్పైర్ అయ్యాడు. ఆయన ఎందుకో నచ్చింది. ఆయన నా మీద ఉంచిన నమ్మకం అనేది నాకు ఎంతో ఆత్మీయంగానో ఆప్తుడిలాగా భావించాను. అదే ఆత్మీయత, ఆప్తుడుగా నన్ను భావించిన ఆ అనుబంధం అదంతా కూడా సినిమా త్రూఅవుట్, యువరాజు త్రూఅవుట్ నేను అది కొనసాగింది. తర్వాత కూడా కొనసాగింది. యువరాజు దరిమిలా జరుగుతున్న చర్చలు, వాదోపాదాలు, సినిమా నిర్మాణ కార్యక్రమాల్లో జరుగుతున్నప్పుడు ఆయన మరీ పట్టుబట్టి, మీరు సొంతంగా నిర్మాణ సంస్థ పెట్టండి, ఎందుకు ఈ చర్చలు గిర్చలు, మీరు నిర్మాణ సంస్థ పెడితే నేను కథానాయకుడిగా ఉండి సినిమా చేస్తానంటే, ఆయన చెప్పిన మీదటే నేను బొమ్మరిల్లు అనే సంస్థ పెడతాం జరిగింది. ఆయన ఇంకా నాకు ఇష్టం లేదు యాక్చువల్గా నిర్మాతను అవటం అనేది. ఆయన 2-3 సార్లు పోరిన తర్వాత నేను వెళ్ళి బలవంతంగా, ఎందుకంటే అట్టి కఠినమైన చర్య అనమాట నిర్మాత అవటం అనేది, వెళ్ళి నిర్మాతగా అవటం జరిగింది. బొమ్మరిల్లు అనే సంస్థ, బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు. బొమ్మ అంటే సామాన్య మానవుడి భాషలో ఎన్టీఓడు బొమ్మ చూశాను, ఏఎన్ఆర్ బొమ్మ చూశాను అనేవాళ్ళు అప్పటి రోజుల్లో. అందుకని బొమ్మలు తయారు చేసే ఇల్లు బొమ్మరిల్లు అనే ఒక అర్థవంతమైన పేరుతో బొమ్మరిల్లు అనే సంస్థ నిర్మాణ సంస్థని స్థాపించడం జరిగింది. తర్వాత మహేష్ బాబు గారి సినిమాలు ఆయన చాలా బిజీగా ఉన్న టైంలో నేను లాహిర్ చిత్రంతో ప్రారంభించిన వెంటనే, సినిమా రిలీజ్ అయిన వెంటనే ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేసి దాన్ని సినిమాని ఒక ప్రచారాన్ని ఊపందించుకునే కార్యక్రమం చేయాల్సి వచ్చినప్పుడు ఆయనే స్వచ్ఛందంగా వచ్చి జెమినీ టీవీకి ఫోన్ చేసి డెకరేషన్ అది చేయించి ప్లాటినం డిస్క్ ఫంక్షన్కి ఆయనే స్వయంగా వచ్చి 2 గంటల కార్యక్రమం చేసి నాకు వెన్నింటి ఉన్నారన్నమాట. ఆయన ఒక ఆప్తుడిలాగా, ఒక ఆత్మీయుడిలాగా. సో అదంతా నేను వైవిఎస్ చౌదరి అంటే స్నేహం, నమ్మకానికి ప్రతిఫలం, కృతజ్ఞత చూపించుకునే విధానం అన్నమాట. నాలో నటన ఉండదు, యాక్టింగ్ ఉండదు, అనుబంధాలు తెంచుకునే ఒక తత్వం ఉండదన్నమాట. సో అది ఆ రుణాన్ని తీర్చుకుందామనే ఉద్దేశంతో ఆ సినిమా 100 డేస్ ఫంక్షన్ అప్పుడు సేమ్ ఇదే రోజున 2002 ఆగస్టు 9న నేను ప్రకటన ఇచ్చిన మేరకు, రిలీజ్ రోజున ఇచ్చిన ప్రకటన ఇచ్చిన మేరకు ఆగస్టు 9న గుడివాడలో ఎన్టీఆర్ స్టేడియంలో ఇదే మహేష్ బాబు బర్త్డే రోజు అనుకోకుండా వచ్చిన రోజున 2వ వారంలో జరపబడతాయని స్టేట్మెంట్ ఇచ్చిన ప్రకారం ఆగస్టు 9నే నేను చేసి రాజమండ్రి నుంచి దాదాపు ఆ రోజుల్లో 3 నుంచి 4 లక్షల రూపాయల క్రాకర్స్ తెప్పించి హ్యాపీ బర్త్డే మహేష్ బాబు అని చెప్పేసి నేను క్రాకర్స్ కాల్పించడం, అదంతా జెమినీ టీవీలో ఆ రోజున లైవ్ టెలికాస్ట్లో కూడా రావటం కూడా జరిగింది. సో అంతటి అనుబంధం, ఆ ఆత్మీయత ఉంది. అనుకోకుండా మళ్ళీ ఇదే రోజున ఈ ఫంక్షన్ చేసుకోవటం కూడా నాకు ఒక కోఇన్సిడెంటల్గా, యాదృచ్ఛికంగా నేను భావిస్తున్నాను. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలను మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు న్యూస్ అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. Dress courtesy by KLM Fashion Mall.